బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎన్పీ కుంట సోలార్ ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన సిపిఎం జాతీయ నేత ప్రకాష్ కారత్ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు సిపిఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, గాండ్లపెంటలో ఏం జరిగింది? కారత్ను పోలీసులు ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నించారు? నీలిమ, సిపిఎం జాతీయ నేత ప్రకాష్ కారత్ పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో ఇవాళ ఉత్కంఠ పరిస్థితులకు అంటే అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి పోలీసులు ఆయన పర్యటనకు పూర్తి స్థాయిలో ఆటంకాలు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కదిరి, గాండ్లపేట, నంబులపూడికుంట వంటి ప్రాంతాల్లో 3 చెక్ పోస్టులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే కారత్ పర్యటన ఎట్టి పరిస్థితుల్లో అనుమతించిన బోమని చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సిపిఎం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు అదేవిధంగా సిపిఎం నేతలు, కార్యకర్తల మధ్య వివాదం చోటు చేస్తుంది, గొడవ చోటు చేస్తుంది, పరస్పరం తోపులాట కూడా చోటు చేస్తుంది. గాండ్లపేటలో బారికేడ్లను తొలగించిన సిపిఎం నేతలు, కార్యకర్తలు ఒకసారిగా పోలీసుల పైన పూర్తి స్థాయిలో తోపులాట చేసి వాగ్వాదం దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ కారత్ ను దిగ్విజయంగా ముందుకు పంపించారు. అయితే ఎంపీ కుంటలో బహిరంగ సమావేశంలో ప్రకాష్ కారత్ మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీ కుంట సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రధానంగా చంద్రబాబు సర్కారుపై మండిపడ్డ ప్రకాష్ కారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సోలార్ పవర్ ప్రాజెక్టును పనులు జరగనివ్వబోమని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే భూములు కోల్పోయిన రైతులందరికీ 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ఇవ్వండి, అదేవిధంగా గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా ప్రకాష్ కారత్ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించకుండా ఎందుకు భూములు సమీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో ఎంపీ కుంటలో ఉద్రిక్త వాతావరణం చోటు. శివారెడ్డి, అంటే ఈ ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు చాలా స్పష్టంగా, ఎందుకంటే ప్రకాష్ కారత్ పర్యటనకు ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపున ఇవాళ శాసన మండలి సమావేశంలో భాగంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పూర్తి సమావేశం తెలిపిన నేపథ్యంలో కొంత పోలీసులు వెనుకడుగు చేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీలో సమావేశం పెడితే మీకేంటి అభ్యంతరం అంటూ చాలా స్పష్టంగా వాగ్వివాదానికి దిగిన నేపథ్యంలో పోలీసులు ఆ ఎంపీ కుంట దాకా ప్రచారతను అనుమతించారు. అయితే ఎంపీ కుంటలో బహిరంగ సభ ముగిసిన తర్వాత నేరుగా తిరిగి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సోలార్ ప్రాజెక్టును పరిశీలించాల్సిందేనని కారత్ చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో కొంతసేపు సిపిఎం నేతలు అదేవిధంగా పోలీసుల మధ్య కొంత వాగ్వాదం చేసి చివరకు ప్రకాష్ కారత్ ను సోలార్ ప్రాజెక్ట్ ప్రశ్నించేందుకు అక్కడ రైతులతో మాట్లాడి పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగానే ఆయన పూర్తి స్థాయిలో సమీక్షించిన చంద్రబాబు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. ఎకరాకు 10 లక్షల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలి, అదేవిధంగా భూములు కోల్పోయిన రైతులందరినీ ఆదుకోవాలి, అదేవిధంగా సాగుదారులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వాతావరణం కనిపిస్తోంది. ఇదే ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని ప్రకాష్ కారత్ చాలా స్పష్టంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించిన వాతావరణం కనిపిస్తోంది. నీలిమ.